హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? ఈరోజు అన్ని క్లియరెన్స్ సేల్ చేసేస్తున్నాను. అన్ని 250, 300 అలా సేల్ చేసినవి అన్నీ కూడా చాలా తక్కువలో పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒకటి రెండేసి మిగిలి ఉన్నాయి అనమాట. అందుకోసం క్లియరెన్స్ సేల్లో చేస్తున్నా. శారీ ఇప్పుడు వచ్చేసేసి 150 రూపాయలకి ఇస్తున్నా. 250 రూపీస్లో కొన్నోళ్ళు ఉన్నారు మన దగ్గర. వాళ్ళకి తెలుసు శారీస్ అన్నీ కూడా. ఇవి మంచి జార్జెట్. ఎక్కడన్నా చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఏదన్నా మరక ఉంటే అట్లాంటి మరకలు ఏమన్నా వాష్లో పోతాయి అనమాట. లేదంటే కనుక ఇది 600 రూపీస్ శారీ. చీర జాకెట్ను ఇదిగో పళ్ళు కూడా ఉందన్నమాట. పళ్ళు ఇది పళ్ళు దగ్గర వచ్చింది కొంచెం అంత మరక. శారీ అంతా కూడా చాలా పెద్దవి అనమాట. ఇది బ్రాసో అనమాట. బ్రాసోలో ఏంటంటే ప్రింట్ పడినట్టు ఎక్కడన్నా కాస్త కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి వీటిలో పెట్టేసి ఇస్తున్నాను. 150నే 150నే అనమాట. పెట్టేస్తున్నా. అంటే ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కాక మన దగ్గర మిగిలినవి కాబట్టి అది అంతా వస్తుంది అనుకోవద్దు. ఎక్కడో ఒకసారి వస్తుంది, వాషుల్లో పోద్దు. ఇదైతే మట్టికి మీకు 600-700 రూపాయల క్రేప్ అనమాట. ఇవైతే అసలు ఏం ప్రాబ్లం లేని అనమాట. ఒక్కటే ఉందన్నమాట. బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట. పళ్ళు బ్లౌజు. అసలు ఇది ఏంటంటే వాళ్ళు డైలీ యూజ్ చేసినా కూడా ఏమీ అవ్వదన్నమాట. ఫుల్ వాష్ఫుల్. ఇది వచ్చేసి నెట్లో వస్తుంది అనమాట. శారీ అనమాట. ప్లెయిన్లో నెట్ వస్తుంది. డ్రెస్ పర్పస్ అయినా వాడుకోవచ్చు. 6 మీటర్స్ దాకా వస్తుంది. శారీ పర్పస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. ఇవన్నీ కూడా 300 ఏవో అమ్మినాయి అనమాట. తర్వాత ఆ కాంబోస్ ఉన్నాయి, అవి పెట్టండి అమ్మ. ఇది అయిపోయినా ఇదిగోండి. ఇది కూడా క్రేప్ అనమాట. బాక్సుల టైప్లో వస్తుంది. ఫ్రెష్. అసలు 150 రూపీస్ అంటే ఈ శారీ కళ్ళకద్దుకొని తీసేసుకోవచ్చు అనమాట. ఇదిగో పళ్ళు. శారీ కూడా ఏ ఇది లేదనమాట. ఒక్కొక్కటి ఉండటం వల్ల అట్లా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి 1000 రూపీస్ కూడా సేల్ చేశారు. మొన్న చూశాను బ్లాక్ కలర్లో నేను. 1000 కూడా చేశారు. మనం 300 దాకా చేసాము. ఇప్పుడు కొంచెమే ఉన్నాయని చెప్పేసి ఒక 4-5 ఇచ్చేస్తున్నాం అనమాట. ఇది కొంచెం శారీ అయితే మట్టికి కట్టుకుంటే మట్టికి బాగుంటుంది. ఆర్గంజా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కాస్త దీని క్లాత్ గురించి తెలిసిన వాళ్ళు తీసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. దీని మీద బ్లౌజ్ కూడా అక్కర్లేదు. దీనికి బ్లౌజ్ వస్తుంది, కాకపోతే మీరు బ్లౌజ్ కూడా కుట్టించుకోక్కర్లేదు అనమాట. ఇది ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఏదన్నా ఎక్కడన్నా చిన్న ఇది ఉంటే ఉండొచ్చు, ఉండపోవచ్చు. ఉంటుందని 100% చెప్పలేను, లేదని చెప్పలేను అనమాట. ఇప్పుడు ఇదిగోండి, ఈ శారీ ఒక్క శారీనే 300 రూపీస్ సేల్ చేసాము, హాఫ్ అండ్ హాఫ్. ఇప్పుడు ఏంటంటే అంతా క్లియరెన్స్ సేల్. డబల్ షేడు. ఇగో ఇవన్నీ కూడా 250లో పెట్టినాయి. వాళ్ళు వీడియోలో చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇదిగో ఇవన్నీ కలిపి కూడా ఇప్పుడు 500కి 3 ఇచ్చేస్తున్నా. మొత్తం సెట్ తీసుకోవాలి. ఏది ఎక్కడన్నా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మేము చెప్తున్నాం, కానీ ఏమి లేదు. ఈ శారీ ఒక్క శారీ కాస్ట్ 3 శారీస్ వస్తున్నాయి మీకు. ఇవన్నీ కూడా నిన్న కూడా పెట్టాం మనం ఆఫర్లో. 200లో పెట్టామన్నమాట నిన్న ఆఫర్లో. ఇది క్రషింగ్ అనమాట. ఇది ఒక్కటే తీసుకుంటేనే 600 అవుతుంది. ఇది ఒక సెట్ అనమాట. ఇది ఇంకా బాగా క్రష్ అనమాట. ఇదొకటి, ఇదొకటి. ఈ 3 సెట్ వైజ్గా తీసుకోవాలి. 4 సెట్లే వచ్చినాయి అనమాట. ఎవరన్నా కానీ తీసుకోండి. ఇప్పుడు నేను వేరే ఇది తీసేసాను. ఇవన్నీ కూడా 2000కి 3 ఇచ్చాం మనం. ఇప్పుడు ఏంటంటే క్లియరెన్స్ సేల్లో ఇంకా కాస్ట్నే ఉన్నాయన్నమాట. క్లియర్ చేస్తున్నాను. ఎక్కడైనా ఏదన్నా 1% వచ్చి ఉండొచ్చు. ఇదిగోండి, శారీ అంతా ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట. ఈ శారీ అంతా ఇలా ఉంటుంది అనమాట. దీనికి ఇది బ్లౌజ్ దగ్గర కొంచెం కట్ లాగా అయిందనమాట. అదే ప్రాబ్లం అనమాట. లేదంటే ఇది 2000 రూపాయలు. ఇవన్నీ అయితే ఇంకా కాస్ట్ శారీస్ అనమాట. సాఫ్ట్ పట్టు, డిజిటల్ ప్రింట్. బ్లౌజు
ఇవన్నీ కూడా ఇంకా ఇచ్చేసేయాలని చెప్పేసి ఇస్తున్నా అనమాట. నేను క్లియరెన్స్ సేల్ చేసేస్తున్నాను కాబట్టి ఒక్క శారీ కాస్ట్కి 3 శారీస్ వస్తున్నాయి. 1000కి 3 అనమాట. ఎంత అసలు సిల్క్ వెళ్ళి షాప్లో అంటే మనం సిల్క్ శారీ అడిగినా కూడా దీనికి మళ్ళీ పైపింగ్ కూడా వచ్చింది అనమాట. పైపింగ్ కూడా చేశారు. బ్లౌజ్ చాలా మంచి ఆఫర్ అనమాట ఇది. ఇవి మనం 700 2000కి 3 ఇచ్చాం. ఇప్పుడు ఎంత పడుతుంది? 1000కి 3 ఇస్తున్నాం. అంటే 50% తగ్గిపోయింది. తగ్గించేసి తగ్గిపోలే మనం ఇస్తున్నాం. బ్లౌజ్ శారీ ఇవ్వండి. ప్రతి ఒక్కటి ఇంకా ఇప్పాలంటే ఇప్పలేము. ప్రతి దానికి బ్లౌజ్ ఉంటుంది, లేకపోతే చూసిస్తారు. పళ్ళులు కూడా ప్రతి ఒక్కటి ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట. ఈ శారీ 1000 రూపీస్ అనమాట. బాహుబలి ఒకటే ఉందని ఇప్పుడు ఈ కాస్ట్లో పెట్టేసా 1000కి 3లో. పళ్ళు శారీ అంతే ఇలా వస్తుంది. అసలు ఈ బార్డర్ కూడా ఎంత స్మూత్గా ఉందో, కంచి బార్డర్ వచ్చినట్టుంది. ఇదిగోండి చూడండి, క్లాత్ కూడా ఇటు జరీ వచ్చింది, ఇటు పక్కన మట్టికి నేతే వచ్చింది. ఇదిగోండి, ఇది కూడా 1200 అట్లాంటి కాస్ట్ వచ్చింది. ఇది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ వచ్చింది, దానివల్ల ఇస్తున్నాను అనమాట. ఇదిగోండి పళ్ళు, ఇది బ్లౌజ్ వస్తుంది. ఎంత కూడా కుట్టు జరీ అనమాట. టజల్స్ వస్తాయి. మంచి కాపర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. పళ్ళు టజల్స్, మళ్ళీ బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట. బ్లౌజ్ మీకు రాకపోయినా దీంట్లో మామూలు విడిగా వచ్చినా మీకు చెప్పిస్తారు. లేదు బ్లౌజ్ రాలేదనుకోండి, రాలేదని చెప్పేస్తారనమాట. అది ఉందని మట్టికి లేకుండా ఉంది అని చెప్పే మట్టికి అయితే ఇవ్వరనమాట. ఇది స్టోన్ వర్క్ వచ్చింది చూడండి, కలర్ ఎంత బాగుందో. ఇది డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ లో వచ్చింది. 700 రూపీస్ మెటీరియల్ ఇవాళ మీకు 350 కూడా పడలేదన్నమాట. ఇంకా తక్కువలో పడ్డాయి. ఇంకా పెళ్ళిళ్ళు సీజన్లే అని చెప్పేసి ఇంకా ఇచ్చేస్తున్నా అనమాట. ఈరోజు కూడా ఈ శారీ మార్కెట్లో ఇంకా ఇప్పుడిప్పుడే దిగుతున్నాయి అనమాట. ఈ శారీ వచ్చేసేసి 900-1000 రూపాయలు అమ్ముతున్నారు. ఇదిగోండి పళ్ళు, ఇది బ్లౌజు. ఓన్లీ ఒక కాటన్ శారీ రావట్లే, ఒక సిల్క్ శారీ రావట్లే. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ కాస్ట్లో ఇంత తక్కువకి మేడం ఇస్తున్నారని చెప్పంటే నాకు ఎంత మార్జిన్ ఉంటుందో చూసుకోండి. ఇంకా దీంట్లో ఏదన్నా చిన్న ఎక్కడన్నా ఉంటే ఇది ఇట్లాంటివి ఏమన్నా తగులుతాయి అనమాట. చెప్తున్నాను, 1% ఉంటుందనుకొని తీసుకోండి. ఇది బ్లౌజ్ వేరే వచ్చినట్లుంది, శారీనే తెలుస్తుంది. బ్లౌజ్ విడిగా వచ్చి ఉంటుంది, ఇస్తారు. ఇది పళ్ళు పాటు. అన్ని పట్టు సిల్క్ అనమాట. ఇది నిన్న మొన్న కూడా ఎవరో వీడియోలో చూశానమాట. 1499 రూపాయలు. వీటికి ఫాల్ వచ్చింది, మర్చిపోయా. కొన్నిటికి ఎక్కడన్నా వస్తే మీకు ఇంకొకటి మీకు ఏంటంటే ఫాలు మనం చేసింది కాదు, ఆ పైనుంచి వచ్చేటప్పుడే మనకు వస్తున్నాయి అనమాట. మీకు దీంట్లో కూడా ఇంకా దీనికి టైజల్స్ ఇచ్చేస్తాడు, ఇక్కడ ఫాల్ ఇచ్చాడు. బ్లౌజ్ విడిగా వచ్చిందేమో చూసిస్తారు మీకు.
అసలు ఈ మోడల్లో మట్టికి అసలు ఇన్ని శారీస్ కట్టకి ఒక బేలికి ఒక్కొక్కటే శారీ వేస్తున్నాడు. ఒక్క శారీ వేసినా కూడా అందరు ఇదే అడుగుతున్నారు అనమాట. ఒక శారీ వస్తే బ్లౌజ్ ఇది చాలా హైలైట్గా ఉంది. ఇప్పుడు మీరు ఇది ఒక 3,000 రూపాయల శారీ కట్టినట్లే ఉంటుందన్నమాట. కలర్స్ చూడండి, కలర్స్ కూడా అసలు దీనికి దానికే ఎక్సలెంట్గా ఉన్నాయి. బ్లౌజు ఇది, పళ్ళు. ఇవి కోటా శారీస్, ముంగా కోటా అంటారు. ఈ కోటా శారీస్ వచ్చేసి మీకు ఎక్కడ దొరికినా కూడా మీకు ఎక్కడో పెద్ద షాపులు హ్యాండ్లూమ్ శారీస్లో అట్లా దొరుకుతాయి. దొరికినా కూడా 999 తక్కువ రాదు. ఈ కాస్ట్కి అయితే రానే రాదనమాట. మనకి మిక్సింగ్లో వచ్చింది కాబట్టి నేను కూడా ఇవ్వగలుగుతున్నాను అనమాట, అందిస్తున్నాం అనమాట. నేను మార్జిన్ చూసుకోకుండా ఇస్తుంటే మీకు ఇవ్వగలుగుతున్నాం. మనం ఏంటంటే ఒక్కసారి ఎక్కువ తెప్పిస్తాం కాబట్టి 1-2 తెప్పిస్తే మనోళ్ళు ఒక్కొక్కళ్ళే 10 తీసుకుంటున్నారు. 10 తీసుకుంటున్నారంటే ఎంతమందికి వస్తుంది? ఒక బేలు పెట్టానంటే ఒక 10 మంది 10 తీసుకున్నారంటే 100 శారీస్ అయిపోతున్నాయి. చూడండి బ్లౌజు. ఈ ఆఫరు ఇవి శారీస్ ఇంకా వాళ్ళే మాకు దీనికి కొన్ని శారీస్ ఏంటంటే కొంచెం షార్ప్ ఉంటున్నాయి, అందుకని వాళ్ళే జిగ్జాగ్ కూడా చేసేస్తున్నారు అనమాట. బ్లౌజ్, పళ్ళు ఇలా వస్తుంది. ఏదైతే ఇక్కడ చిన్న పోగుపోయింది అనమాట. అది ఏంటంటే ఏదన్నా చెప్తున్నాం కదా మనం, ఏముంటుందో కనపడ్డప్పుడు చూపిస్తే బాగుంటుంది. కలర్స్ దేనికి కూడా ఇది పళ్ళు, బ్లౌజ్ ఎంత వచ్చిందో చూడండి. బ్లౌజ్ కూడా వస్తుంది. పళ్ళు కూడా చూడండి ఎలా ఉంది. ఇవన్నీ అసలు ఈ కాస్ట్లో పెట్టాల్సినవి కాదు. ఇద్దాం ఒక ఆఫర్, మీకు కొంచెం ఆఫర్స్ ఇద్దామని చెప్పేసి ఇస్తున్నా అనమాట. ఈ ఫోల్డ్ చేసి షాప్కి వచ్చిన వాళ్ళు చూపించుకుంటే 600లో, అసలు 600 అంటే నమ్మలేరు వాళ్ళు. వేలల్లో ఉంటాయా శారీస్ అని అడుగుతున్నారు. వస్తమే ఈ శారీ ఎంత 1000 దాటుద్దా? 2000 ఉంటాయా? మేము చెప్పిన రేటుకి వాళ్ళ వేలల్లో అన్నప్పుడు మేము కూడా 600, 700 అని చెప్పామనుకోండి, మేము 700 అమ్మిన శారీస్లే ఇవి. మేము కొత్తగా చెప్పేది కదా, ఇప్పుడు మీకు తగ్గించి ఇస్తున్నాం. కానీ 700 అని చెప్పేసానంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వచ్చిందా? వచ్చింది. దీనికి కూడా ఫాల్ ఇదే కలర్లో ఇచ్చాడు అనమాట. ఇట్లా ఈ డిజైన్లోనే ఎన్ని కలర్స్ వచ్చినాయో చూసుకోండి. ఇంక ఈ ట్రిప్లో ఎన్ని మిగిలినాయి అంటే మళ్ళీ శుభ్రంగా ఫినిషింగ్ చేసి ఏం పెద్ద ఇది కూడా కాదు, పెట్టేసేసి సీజన్, పెళ్ళిళ్ళ సీజన్ షాప్కి విజిట్ చేయమనాలే కానీ రోజు మనకి షాప్కి 10 మంది వచ్చారంటే అలా వెళ్ళిపోతాయి. మేము ఆన్లైన్లో ఉండి షాప్కి వచ్చిన వాళ్ళు అయితే మట్టికి అంతగా ఇచ్చేయమండి. ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళు కామ్గా తీసుకొని వెళ్తే పర్లేదు. ఒక దాంట్లో కాదు, 2 దాంట్లో కాదు, అన్నీ తీపిచ్చేసి వాళ్ళు బుకింగ్లు ఆపేసి చేసిన తర్వాత ఏంటో కొనేవాళ్ళు దాకా వచ్చేటప్పుడు మట్టుకు అబ్బో ఇవన్నీ తిప్పేస్తారు, అది తీయండి ఇది తీయండి అని. ఏమనుకుంటారంటే మా షాప్ అనే కదా, ఎవరైనా సరే అమ్మో ఇదేదో పెద్ద బేరంలే బాగా కొంటారు అనుకుంటారు. అన్నీ తీసిన తర్వాత మేము షాప్కి వచ్చినా 3, ఆన్లైన్ అయినా 3. ఈ విషయం బట్టి తప్పకుండా చెప్తుంటాం అనమాట. వచ్చి ఒక్క చీర పట్టుకొని లిగుస్తారు, పెట్టండి అక్కడ వెళ్ళండి అంట. 2 మాటలు. ఇంకా నేను వాళ్ళని ఏమన్ను, అక్కడ పెట్టేసేయండి వెళ్ళిపోండి అంట. అది మీరు షాప్కి వచ్చినా ఒక 3 శారీస్ కంపల్సరిగా తీసుకోవాలి. షాప్ దాంట్లో ఇదే శారీస్ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిలో 3 తీసుకోమంటే మీరు ఏరుకుంటారు, తీసుకుంటారు మీకు నచ్చిన. అలా కాదు, దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి. షాప్కి వచ్చినా ఇప్పుడు నేను 4 రకాలు చూపించాను అనుకోండి, 4 రకాల్లో 3 తీసుకోండి. అలా ఇవాళ మేమే కాదు అసలు ఏ షాప్ వాళ్ళు కూడా సెట్ వైజ్ చేస్తున్నారు సేలు. లేదా ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుంటున్నారు ఒకటి తీసుకుంటే. అది కాదంటే ఇది కాదంట, 2 కాదు, వాళ్ళ చాయిస్కి మేము వదిలేసేయాలి. ఏంటి వాళ్ళకి ఒక 3 మనుషులు ఉండి చూపించి
కేటాయించి ఇటు వాళ్ళ వల్ల ఏంటంటే ఇక్కడ మాకు ప్లేస్ సాల్వ్. మాకేమో ఇప్పుడు ఈ వీడియోలు తీసుకోవటానికి కట్టలన్నీ దగ్గర పెట్టుకుంటారు, దేంట్లోంచి ఏ కట్టలో నుంచి ఏ శారీ తీయాలా అని చెప్పేసి వచ్చిపోయి రాండే వస్తాం. మళ్ళీ వాళ్ళందరికీ వాళ్ళే మన చుట్టాలలాగా ఆహ్వానించి కూడా లోపలికి సరా 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 లోపలికి వచ్చేస్తారనమాట. వచ్చేసి ఆ మూలకు ఒకళ్ళు వెళ్తారు, ఆ మూలకు వెళ్తారు, ఈ మూలకు 4 దిక్కులు 4 వెళ్ళిపోతారు. అసలు ఏంటండి ఏంటండి అని మా స్టాఫ్ ఉంటే అక్కడ అడుగుతుంటే సమాధానం కూడా ఎవరు. అసలు ఇదైతే ఫుల్ క్లాసీ అనమాట. ఇది వచ్చేసేసి కోట టిష్యూ పట్టు. ఆ ఫ్యాబ్రిక్ ఒకటి ఇమ్మన్నా కలర్కి. చూడండి సారీ డోలా, డోలాలో అంచు లేకుండా వచ్చింది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఎవరైనా కూడా శారీ పార్ట్ మాత్రమే పెట్టండి ఫొటోస్. మీరు పళ్ళు పార్ట్ పెట్టి మేము శారీ పార్ట్ ఇస్తున్నా కూడా నేను పెట్టిన శారీ కాదు అని చెప్పంటున్నారు. వీడియో క్లియర్ గా చూసి ఫొటోస్ అయితే క్లియర్ గా పెట్టుకోండి. 200-300 చీరలకు కూడా నువ్వు ఏంటో చాలా కొంతమంది ఉంటున్నారమ్మా. మొన్న ఒకళ్ళు చెప్పారులే, అంత అమ్మాయి పాపం 100 చీరల పైన తీసుకున్నా మేడం, చాలా బాగుంటాయి అది అని చెప్పేసి నన్ను అంటే, నేను అందరు అలా ఉంటారు కదమ్మా అని అంటే, మనకున్న 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా మేడం అని అడిగింది, చిన్నదైనా కూడా. అలానే ఎవరో ఒకళ్ళు దొరుకుతారమ్మా, అసలు సంస్కారం ఉండదు. ఎలా మాట్లాడాలో ఎలా పెట్టాలో మెసేజ్ అనేది తెలియని వాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేనోళ్ళు, అలాంటి వాళ్ళు అసలు ఆన్లైన్లోకి రామాకండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, ఆన్లైన్లోకి రావటం అనేది రామాకండి. షాప్కి వెళ్ళి కొనుక్కోండి. అసలు వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడచ్చు. మేము మాట్లాడాలంటే ఎంతసేపు? మేము వ్యాపారం, మీరు కొనుక్కున్నారంటే మేము డబ్బులు పెట్టి కొనుక్కొస్తేనే ఆ క్లాత్ మీద ఎంతో వేసుకొని అమ్మగలుగుతున్నాం. అట్లాంటిది మీరు ఇష్టం వచ్చినట్టు ఒక 100 రూపాయల వాడికి 150 రూపాయలు, 200, 300 చీర అనుకోండి, ఎంతన్నా కాస్ట్తో సంబంధం లేదు. మాటలతో మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవటం నేర్చుకొని మాట్లాడండి. అలా పెట్టేవాళ్ళ చెప్తున్నానమ్మా, అందరూ కాదు. 100లో ఇప్పుడు తను అన్నట్టు అన్ని వేళ్ళు సమానంగా ఉంటాయి అని చెప్పేసి అలానే ఒకళ్ళు ఉంటారు. వాళ్ళని అసలు ఒక్కొక్కళ్ళు అయితే చెప్తున్నారు, ఇంకా ఇదిగా చెప్తున్నారు అనమాట. మీకు చెప్పకూడదు కానీ అట్లా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళ గురించి ఎందుకు మేడం మీరు అనుకుంటాం కూడా వేస్ట్. వాళ్ళతో మాట్లాడటం వేస్ట్. అంటే అసలు ఏం చెప్పండి, ఏంటేంటో వాళ్ళ మాటలు. రెండోసారి మేమే బ్లాక్ చేసేస్తాం వాళ్ళని. రెండోసారి మాకు వీడియోలోకి కూడా రానివ్వనమాట. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్, ఎంత సూపర్ కలెక్షన్ అనమాట. ఇప్పుడు ఇవాళ శారీ ఏదన్నా ఇదైంది, అసలు మా దగ్గర రిటర్న్ ఆప్షన్ లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నానమ్మా, నో ఎక్స్చేంజ్, నో రిటర్న్ అనమాట. మా దగ్గర మట్టికి 10 సార్లు చెప్తున్నా, ప్రతి షాప్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మీరు ఎన్ని కామెంట్స్ పెట్టుకుంటారో, ఎన్ని మెసేజీలు పెట్టుకుంటారో, ఎన్ని పెట్టుకున్నా కూడా మేము చెప్పే ఇస్తున్నాం జెన్యున్గా. కాబట్టి మీరు ఏం పెట్టినా కూడా మేము లెక్క చేయం, కేర్ఫుల్ అనమాట. మాది అనేది ఇంకా మేము పట్టించుకోమన్నమాట. మీరు ఎప్పుడో పెట్టి అసలు మీడియా దాకా కూడా పోయారు ఒక్కొక్కళ్ళు. అయితే ఏ కోట్లు వెళ్ళగొట్టారో, లేకపోతే ఏమైనా మటర్లు చేశారో, ఏం చేశారని చెప్పేసి మీడియా అంటే భయపడిపోతామని చెప్పేసి అట్లా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ శారీ తీసుకున్నారు, మాటలు కొంతమంది దగ్గర పెంచుకోమన్నమాట, పెంచుకోవటానికి చూస్తామన్నమాట. ఇవాళ ఈ శారీ నచ్చలేరు, రేపు పొద్దున్నే నాకు రావాలి, నాకు వస్తే అది వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇది వేరే వాళ్ళు పెట్టుకుంటారు కదా, నువ్వు ఒక 2 నెలలు 3 నెలలు ఉంచుకొని నువ్వు చీర రిటర్న్ చేస్తే దానికి మేము ఇప్పుడు రెస్పాన్స్ ఇవ్వాలా? ఉంచుకో నీ దగ్గరే. ఓకేనండి, ఇదమ్మా ఈరోజు వీడియో. ఉన్నాయి బిట్స్ చూపిద్దాం ఉండమ్మా. ఇది ఫ్యాబ్రిక్ అమ్మా, ఇది 6 మీటర్స్ బిట్టు. అయితేను శారీ పర్పస్లో ఉపయోగించుకోవచ్చు. పిల్లలు ఏమన్నా ఉన్నా కూడా మీరు చక్కగా కుట్టుకోవచ్చు. పెద్ద పన్నా అనమాట. షైనింగ్ను 6 అడుగులు అనమాట. ఇది చాలా మనిషి అంత బాగుంటుంది అనమాట, బాగుంటుంది అనమాట. శారీ పర్పస్లో ఇదేమో 6 మీటర్స్ అన్నీ. ఇవన్నీ కూడా ఇట్లా బిట్టుల్ని ఏం చేశారంటే శారీ చేసి పంపించారనమాట. వచ్చినాయి సేల్ చేయండి మేడం అని చెప్పి. 1 మీటర్ మీకు 350-400 కొన్నారు. ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది, కుట్టించుకోకుండా ఎవరు ఉండరు, ఎవరో ఒకళ్ళన్నా, కొంతమంది కాకపోయినా కొంతమంది. ఇప్పుడు మనకి 200లోనే వచ్చినాయి అనమాట, 200లోనే. సరేలే అని చెప్పేసి
నేను తీసుకున్నాను అనమాట కొన్ని. ఇది కూడా శారీ నేనమ్మా, కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట, పట్టు సిల్క్ అనమాట. ఇవన్నీ 200. మీకు మెటీరియల్కి 3 మీటర్స్, తర్వాత 2 మీటర్స్ అట్లా ఉన్నాయి. ఇవి వచ్చేసేసి ఇవి తీసేసేయండి. మీటర్స్ కాడ నుంచి అనుకోండి, ఇవి వచ్చేసి 150 రూపీస్ అనమాట. మీరు పిల్లలకి డ్రెస్సెస్ కుట్టించుకున్నా, టాప్స్ కుట్టించుకున్నా, లాంగ్ ఫ్రాక్స్కి అయినా పెద్ద పన్నాలన్నమాట, చక్కగా అవుతాయి అనమాట. ఇప్పుడు నేను చూపించినవన్నీ 150 అమ్మా, ఇవి తీసేస్తాను. ఇంకా బుజ్జి పాపలు ఉన్నారనుకోండి, 2 మీటర్స్ కాడ నుంచి ఉంటాయి. 2 మీటర్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు అనమాట. ఇవన్నీ కొంచెమే ఉన్నాయి అనమాట. ఇవి 4 బిట్స్ ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మీరు తీసుకున్న బట్టల్లో ఇది 100 రూపీస్. 150 3 మీటర్స్ 4 మీటర్స్ ఉంటుంది. 6 మీటర్స్ వచ్చేసి 200. వాళ్ళే కట్ చేసి పంపించారనమాట మనకి సేల్ చేస్తాకి. చక్కగా హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. వాటి మీద ఏ బ్లౌజ్ వేసుకొని అయినా శారీ కట్టుకున్నా కూడా బాగుంటుంది, ఒకసారి కట్టి పక్కన పెట్టిన. ఇదమ్మా ఈరోజు కలెక్షన్. ఓకే.